హాయ్ గైస్, టుడే వీడియోలో మనం జనవరిలో జరిగిన అపాయింట్మెంట్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ జ్ఞానేష్ కుమార్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ అయ్యారు. వి శ్రీనివాస్ గారు ఇండియన్ నేవీ లీడర్షిప్కి సౌదర్న్ పార్ట్కి లీడర్గా ఎంపికయ్యారు. అలాగే ఈయన ఫ్లాగ్ ఆఫీసర్ కూడా. సదానంద్ గారు మహారాష్ట్ర పోలీస్ చీఫ్గా ఎంపికయ్యారు. అలాగే ఎస్ ప్రకాష్ గారు ఈయన హెల్త్ ఇన్సూరెన్స్ ఎకోసిస్టమ్కి సీఈఓగా ఎంపికయ్యారు. ఈయన్ని జిఐ కౌన్సిల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎకోసిస్టమ్ సీఈఓగా అపాయింట్ చేసింది. నాగేష్ కపూర్ ఈయన వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్గా ఎంపికయ్యారు. అలాగే ఏకే బాలసుబ్రహ్మణ్యం గారు ఈయన అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డుకి చైర్మన్గా ఎంపికయ్యారు. ఇదా లియు గారు హెచ్ఎస్బిసి ప్రైవేట్ బ్యాంక్కి సీఈఓగా ఎంపికయ్యారు. అలాగే మనోజ్ కుమార్ గుప్తా గారు ఈయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఉత్తరాఖండ్. ఈ మధ్య జరిగిన ఎగ్జామ్స్లలో ఎక్కువగా ఈ చీఫ్ జస్టిస్నే ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి ఇవి కొంచెం ఎక్కువగా గుర్తుపెట్టుకునేదానికి ట్రై చేయండి. అలాగే రేవతి మోహితే దేరే గారు ఈవిడ ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ మేఘాలయ హైకోర్టుకి. దీనా పోవెల్ గారు ప్రెసిడెంట్ అండ్ వైస్ చైర్మన్ మెటాకి ప్రెసిడెంట్ అండ్ వైస్ చైర్మన్గా ఎంపికయ్యారు. అలాగే ప్రవీణ్ కుమార్ గారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి. ఈ టైం పీరియడ్ ఎప్పుడంటే సెప్టెంబర్ 30, 2030 వరకు ఈవిడ డైరెక్టర్ జనరల్గా ఉంటారు. నెక్స్ట్ అర్జిత్ బాసు గారు ఇండస్ ఇండ్ బ్యాంక్కి చైర్మన్గా ఎంపికయ్యారు. సత్యకి ఘోష్ గారు రేమండ్కి సీఈఓగా ఎంపికయ్యారు. గణేష్ లక్ష్మీనారాయణ గారు ఎండి అండ్ సీఈఓగా టాటా లైఫ్ స్టైల్కి ఎంపికయ్యారు. ఎమిలియా గారు హెడ్ కోచ్